అనేటువంటి ఒక గేమ్ ఆడినరు, నష్టపోయినరు. దానికి మద్దతు ఇచ్చి పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి పట్ల తప్పుడు మాటలు మాట్లాడి ఎకసెక్కాలాడి వాళ్ళ వేషం భాషతోటి ఈ దేశ ప్రధానిని గౌరవించలేనటువంటి వ్యక్తులకి వెస్ట్ బెంగాల్లో తమిళనాడులో ఏం గుణపడని చెప్పాలో ప్రజలు చెప్పిండ్రు. బట్ అదే తమిళనాడులో గతంలో స్టాలిన్ గవర్నర్ల మీద కామెంట్ చేశారు. గవర్నర్లు బిల్లులు పాస్ చేయకపోతే ఏకంగా అఫ్కోర్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళి బిల్లులు పాస్ చేయించుకున్నటువంటి చరిత్ర చూసినాం. కేజ్రీవాల్ని గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. సో అటు చాలామంది ముఖ్యమంత్రులు ఈవెన్ కేసీఆర్ విషయంలో గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పుడు కనీసం ఇంకా ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయకముందే విజయ్ను కూడా గవర్నర్ ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటి చర్చ ఇప్పుడు రైట్ నౌ తమిళనాడులో జరుగుతుంది. అదే మీరు అన్న తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. గవర్నర్లు రాష్ట్రపతులు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఈ దేశంలో గవర్నర్ల ద్వారా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలని మొట్టమొదటిసారిగా కూలగొట్టింది ఎవరంటే గౌరవనీయులు జవహర్లాల్ నెహ్రూ గారు, ఈ దేశ తొలి ప్రధాని. ఇలా వాళ్ళకి వత్తాసు పలుకుతూ వాళ్ళు వెనకాల తిరుగుతురు కదండి, తోక పార్టీలు అని చెప్పి. ఈ దేశంలో మొత్తానికి అడ్రస్ లేకుండా కేరళలో ఓడిపోయి మొత్తానికి అడ్రస్ పోయింది కదా. అదే కేరళలో అదే కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలన పెట్టి గవర్నర్లతోటి ఆ ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా స్వతంత్ర భారతదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం కూలగొట్టబడింది అంటే జవహర్లాల్ నెహ్రూ గారు కూలగొట్టిరు తొలి ప్రధాని. కూలగొట్టించుకున్న వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్ట్ వాళ్ళు. ఓకేనా అన్న? ఇలా మీరు గవర్నర్ల గురించి మాట్లాడతారు అన్న. వాజ్పేయి గారికి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్రపతి అవకాశం ఇచ్చిండ్రు. ఒక ఎంపీ తక్కువ ఉంటే ప్రభుత్వం కూలిపోలేదా అన్న? 13 రోజులు కూలిపోయిందా? కూలిపోలేదా? కర్ణాటక యడ్యూరప్ప గారికి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఇచ్చిర్రు గవర్నర్ గారు. ఎందుకు ఇచ్చిర్రు? సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని ఇచ్చిండ్రు. ఆ రోజు కూడా మేము అధికారానికి 6 అడుగుల దూరంలోనే ఉన్నాం. మాకు కూడా కదే 111 సీట్లు వచ్చినాయి ఆ రోజు కర్ణాటకలో. మెజార్టీకి ఒక 6 అడుగుల దూరంలో ఉన్నాం ఆ రోజు మేము. యడ్యూరప్ప గారిని గవర్నర్ గారు పిలిచిరు, ప్రమాణ స్వీకారం చేసిరు. వారం రోజులనే కూలిపోయింది ప్రభుత్వం. కూలిపోలేదా అన్న? మహారాష్ట్రలో 2 రోజులకే కూలిపోయిందన్న ప్రభుత్వం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము పోయి. కూలిపోయినామా? కూలిపోలేదా? మరి అదే కర్ణాటకలో యడ్యూరప్ప గారు కూలిపోయినప్పుడు అందరికంటే తక్కువ సీట్లున్న పార్టీ కుమారస్వామి గారి పార్టీ జేడీయూ పార్టీ ముఖ్యమంత్రి అయినందుకు మేము బేషరతుగా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ బయట ఉంటామని చెప్తే ఆ రోజు జేడీయూకి అవకాశం ఇవ్వలేదా గవర్నర్ గారు? ఇవన్నీ ఉదాహరణలు చూసిన తర్వాత ఇప్పుడున్న గవర్నర్ గారు ఏమడుగుతున్నారు? మీకు 118 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్టు ఒక లెటర్ తీసుకొచ్చి ఈయన నేను ప్రమాణ స్వీకారానికి డేట్ ఇస్తా అంటున్నాడు. నీ దగ్గర ఉన్నాయే 107, నీకు బేషరతుగా సపోర్ట్ ఇస్తుంది కాంగ్రెస్ 5, నీ దగ్గర మొత్తం ఉన్నాయి 112. నువ్వు మొదటి రోజు ఏమన్నావు? 2 సిపిఐ వాళ్ళు ఇస్తారు, 2 సిపిఎం వాళ్ళు ఇస్తారు, 2 విఎస్కే వాళ్ళు ఇస్తారు, 1 ఐయుఎంఎల్ వాళ్ళు ఇస్తారు అని విజయ్ గారు క్లెయిమ్ చేసుకున్నారు. సిపిఐ నేను ఇయ్యా అని చెప్పింది, సిపిఎం నేను ఇయ్యా అని చెప్పింది, ఐయుఎంఎల్ నేను ఇయ్యా అని చెప్పింది, విసికే పార్టీ నేను ఇయ్యా అని చెప్పింది, డిఎంకే ఇస్తలేదు, ఏఐడిఎంకే తోటి నేను మాట్లాడా అని చెప్పిండు ఎవరు? విజయ్ గారు. మరి నీకు 107 + 5 112 ఉన్నాయి కదా. రేపు మళ్ళీ అసెంబ్లీలో కొంత నీ బల నిరూపణ ఎట్లా చేసుకుంటావు? అంటే 3 రోజుల కోసం మళ్ళీ నేను మాజీ ముఖ్యమంత్రిని చేసి నేను గద్దె దించి జీవితకాలం మళ్ళీ నీకు బందోబస్తు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవాలా అని గవర్నర్ గారు 118 ఎమ్మెల్యేల సంతకం తీసుకొచ్చి ఇమని అడుగుతున్నాడు. యడ్యూరప్ప గారు పడిపోయిన తర్వాత కూడా అదే అడిగినప్పుడు ఉన్న గవర్నర్ కర్ణాటకలో జేడీయూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటే నీకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు అందరితో లెటర్ తీసుకొచ్చి ఇమ్మన్నాడు. ఆ రోజు కుమారస్వామి గారు జేడీయూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ సంతకం పెట్టి ఇచ్చిన తర్వాత వెన్ ద గవర్నర్ ఈజ్ కన్విన్స్డ్ మోర్ దెన్ హాఫ్ ఉన్నారు అని అనుకున్నప్పుడు గవర్నర్ గారు అక్కడ ప్రమాణ స్వీకారానికి కుమారస్వామి గారికి అనుమతి ఇచ్చిండ్రు. ఇలా కపిల్ సిబల్ మాట్లాడుతుండని స్క్రోలింగ్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాడు కపిల్ సిబల్? గోవా మర్చిపోయినావా కపిల్ సిబల్? సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాజ్ కాంగ్రెస్ ఇన్ గోవా. కాంగ్రెస్ వెళ్ళి మేము ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తామని అడగలే, ఎందుకంటే మెజార్టీ రాదు మాకు దొరకదు కాబట్టి నవ్వుకున్నారు. ఇలా విజయ్ గారిని మెజార్టీ ఎమ్మెల్యేల సంతకమో లెటరో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇమని అడుగుతున్నారు గవర్నర్. దాంట్లో మేము తాత్సారం చేసింది ఏముందన్నా? 118 ఏ ప్రజలు లేరన్నా? ఏ ప్రజలు లేరు? ఏ ప్రజలు వచ్చి చెప్పారు నీకు? తమిళనాడు విజయ్ ఫ్యాన్స్ మొత్తం కూడా బీజేపీ మీద నా కోసం ఎందుకు చెప్తారు? బీజేపీకి ఏం సంబంధం? గవర్నర్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. ఈ విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం పనిచేస్తారు గవర్నర్లు. కాంగ్రెస్ పార్టీకి కపిల్ సిబల్ కి నచ్చిన రాజ్యాంగం తోటి పనిచేయం. మేము బరాబరి పనిచేస్తాం. ఎస్, భారత రాజ్యాంగాన్ని గౌరవించే పనిచేస్తారు. మరి ఆ రోజు ప్రెసిడెంట్ గారు వాజ్పేయి గారిని పిలిచిండ్రు. ఏం జరిగిందో రిజల్ట్ కనబడింది కదా. గవర్నర్ యడ్యూరప్ప గారిని పిలిచిర్రు, ఏం జరిగిందో చూసిండ్రు కదా. మహారాష్ట్రలో పిలిచిండ్రు, ఏం జరిగిందో చూసిండ్రు కదా. మెజార్టీ లేనప్పుడు పిలిచి 3 రోజులకే ప్రభుత్వాలను ఎందుకు కూలగొట్టాలి? అందుకని గవర్నర్ గారు టైం తీసుకోమని చెప్తున్నాడు.
మేమేం విజయ్ని ముఖ్యమంత్రి చేయనీయమని అంటలేం కదా. వెర్ ఈస్ ద స్ట్రెంగ్త్ అని అడుగుతున్నాం, అడగొద్దా? బట్ ఎందుకు బీజేపీయేతర ప్రాంత రాష్ట్రాల్లోనే గవర్నర్లతో ఆ ముఖ్యమంత్రులకు, కాబోయే ముఖ్యమంత్రులకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఆయన బల పరీక్ష చేసుకుంటా అంటున్నారు, ఆయన అసెంబ్లీలో ప్రూవ్ చేసుకుంటా అంటున్నారు. 3 రోజులకు పడిపోదా అసెంబ్లీలో పోతే కదా తెలిసేది. ఇప్పుడు 3 రోజుల సంసారాల గురించి నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్పిన నీకన్నా, ఇంకా కావాలంటే ఇంకా 30 ఎగ్జాంపుల్స్ ఇచ్చిపోతాను నేను. అంత తొందర ఎందుకు అంటున్నా? ఇప్పుడు విజయ్ గారికి అసెంబ్లీలో గెలుస్తానే విశ్వాసం ఉంది కదా, ఇంకో 2 రోజులు తీసుకొని ఎమ్మెల్యేలు ఎవరు సంతకం పెట్టి ఇచ్చిమని అడుగుతున్నా. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అన్న? ఇప్పుడు సిపిఐ చెయ్యది, సిపిఎం చెయ్యది, ఐయుఎంఎల్ చెయ్యది, వీసీకే చెయ్యదు. మిగిలిన 112 మంది విజయ్ గారితో ఉన్నారు. 112 ఓను సిపిఐ 2, సిపిఎం 2, విఎస్కే 2, ఐయుఎంఎల్ 1. వీళ్ళు 7 ఉన్నారు. వీళ్ళు 7 ఆయన దిక్కుపోరు. సో హౌ యూ విల్ గెట్ మెజారిటీ? డిఎంకే రాదు, ఏఐడిఎంకే రాదు, నీతోటి ఎట్లా వస్తుంది నీకు మెజారిటీ? మీ ఉద్దేశం ప్రకారం తమిళనాడు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారనుకుంటున్నారు? నేను గవర్నర్ ఆఫ్ తమిళనాడు కాదన్న. అయితే మీకున్నటువంటి రాజకీయ బాగా చెప్తుంటాను. రేపు పొరపాటున డిఎంకే ఏఐడిఎంకే 2 కలిసిపోయినాయి అనుకోన్నా, ఇఫ్ దే విల్ గెట్ మోర్ దెన్ 118, దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ కర్ణాటక. యడ్యూరప్ప గారు దిగిపోయిన తర్వాత కుమారస్వామి గారు పోయినప్పుడు కాంగ్రెస్ వెనకాల నిలబడి సపోర్ట్ చేయలేదా అన్న? రేపు అదే జరుగుతుంది కావచ్చు. అజంప్షన్స్ అండ్ ప్రిజంప్షన్స్ మీద ఐ డోంట్ వాంట్ టు డిబేట్, బట్ మీరు అడిగింది కాబట్టి చెప్తా ఉన్నా. 112 ఆడు ఉన్నాయి, 7 ఆడు దిక్కు హోమని చెప్తున్నారు, అవునా అన్న? డిఎంకే ఏఐడిఎంకే దగ్గర 118 ఉన్నారు. మరి 118 పోతే ఏమవుతుంది అన్న? అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ చేయలేనప్పుడు ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ చెప్తుంది. నెక్స్ట్ గ్రూప్ వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళని పిలువమని చెప్తారు. ఇలా విజయ్ గారిని కూడా ప్రూవ్ చేసుకోమంటున్నాం మేము. గవర్నర్ ఎవరు ప్రూవ్ చేసుకోమని అడగడానికి? ప్రమాణ స్వీకారం చేయించేది ఆయన అయినప్పుడు ఆయన అడగకపోతే ఎవరు? జడ్జిమెంట్ రాసేటప్పుడు చెప్తాడు, ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత దిస్ కోర్ట్ ఈజ్ నాట్ కన్విన్స్డ్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద అక్యూజ్డ్ అని చెప్తారు. ముద్దాయి చేసిన వాదనలను ఈ కోర్టు విశ్వసిస్తలేదు కాబట్టి వాడికి యావజ్జీవిత కారాగార శిక్ష వేసినా అని చెప్తాడు. నువ్వు ఎందుకు వేసినావని అడిగే అధికారం జడ్జిని ఎవరికి లేదన్న ఈ దేశంలో. దట్ ఈస్ హిస్ డిస్క్రిషన్. గవర్నర్ కూడా అంతే, దట్ ఈస్ హిస్ డిస్క్రిషన్. కమింగ్ టు భారతీయ జనతా పార్టీ విషయానికి